వేములవాడ తిప్పాపురం బ్రిడ్జ్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మువ్వన్నెల జెండాను ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య, సాగరం వెంకటస్వామి, కనికరపు రాకేష్, పులి రాంబాబు గౌడ్, కోయిల్కార్ మస్తాన్, ఇప్పాపుల అజయ్, కట్కూరి శ్రీనివాస్, గూడూరి మధు, కొక్కుల బాలకృష్ణ, పుల్కం రాజు తదితరులు పాల్గొన్నారు. उत्कल जलधि नामे जाहे तव शुभाशिष माघे जाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे स्वतंत्र भारत की स्वतंत्र भारत की भारत राज्यांगम भारत राज्यांगम గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే గాంధీ గారు చేసిన కృషి వల్లనే ఇప్పుడు మనం ఈ స్వతంత్రం సిద్ధించింది. దాని ఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇంకా కూడా మన గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తామనే సందర్భంగా అందరికి తెలియజేసుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఆయన ఆశయ సాధనలో ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు అంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. కాబట్టి ఆయన ఆశయ సాధనలో మా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. డే అంటే ఇలా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు రిపబ్లిక్ డే నాడు ప్రతి ఒక్కరికి స్వతంత్రం వచ్చి ఇలా జెండా ఎగిరేసి కార్మికుల, కర్షకుల కోసం ఇలా స్వేచ్ఛాజీవులుగా భారతదేశ ప్రజలు అయినారంటే ఈరోజు అని చెప్పక తప్పదు. ఎందుకంటే వీరి స్ఫూర్తితోనే ఇలా పెద్దలు జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇలా భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ ఇలా ప్రాణాల త్యాగాలతోని ఇలా స్వతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛాజీవులైన రోజు ఇలా రిపబ్లిక్ డే అని చెప్తున్నాం. ఎందుకంటే కార్మికులు చాలా వెనుకబడి ఉంటే మన భారతదేశంలో ఆ రోజు కార్మికులను ఐక్యత చేసి ఈరోజు జెండా ఎగరేసి స్వతంత్రం వచ్చిన తర్వాత కంప్లీట్గా మనకు స్వేచ్ఛాజీవులకు ఇచ్చిన రోజు కాబట్టి ఈరోజు మన జెండా వాతావరణంగా తీసుకున్నాం. భారతీయ ప్రజలు స్వేచ్ఛాజీవులుగా అయిన రోజు కాబట్టి వారందరికీ స్ఫూర్తితోని వారందరి ఆశయ సాధన కోసం మనం పనిచేయాలని, భారతీయులం పనిచేయాలని కూడా మనం చూస్తాం.